చాలా యుగాల క్రితం భారత భూమిలోని మహత్తరమైన రాజ్యాలలో ఒకటి అయోధ్య. సుసంపన్నతతో ధర్మంతో వికసించిన మహారాజధాని. అయోధ్య రాజ్యంలో వస్త్రాలు ధరించి చతురస్ర దృష్టితో ఈ మహారాజ్యాన్ని పరిపాలించిన మహానుభావుడు రాజు దశరథుడు. ధైర్యం, ధర్మం, సనాతన పరిపాలనకు ఆదర్శప్రాయుడు. అయితే అతని హృదయంలో ఒక లోటు మాత్రం మిగిలింది. సంపద, శక్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్నా ఒకటే లోటు, తన వంశాన్ని కొనసాగించే వారసుడు లేడు. పుత్ర సంతానం కోసం అతని మనసు తల్లడిల్లింది. తన తర్వాత తన సింహాసనాన్ని అధిరోహించే రాజకుమారుడి కోసం అతను ఆకాంక్షించాడు. దైవ ఆశీర్వాదం కోసం ఆకాశమంత తపస్సుతో దశరథుడు దైవానుగ్రహాన్ని పొందేందుకు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించాడు. కాని అతనికి తెలియదు, ఈ యాగం భవిష్యత్తును శాశ్వతంగా మార్చబోతోంది. కొత్త ప్రారంభానికి నాంది. దేవతలు ఆశీర్వదించిన ఈ యాగం త్వరలోనే చరిత్రను మలుపు తిప్పనుంది. అయోధ్యకి దేవపుత్రుడు జన్మించబోతున్నాడు. రాముని ఆవిర్భావగాథ తెలుసుకోవడానికి కొనసాగండి.